ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. చిల్లర దొంగ ఎవరు, గజ దొంగ ఎవరు, బొత్స గారి టార్గెట్ ఎవరు? వివరాల్లోకి వెళ్ళినట్లయితే బొత్స సత్యనారాయణ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు ఆయన. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ వాయిస్ కొంచెం గట్టిగా వినిపిస్తుంది. ఆయనేగా ఇక ఆయన మాట్లాడుతున్నారు అంటే ఇక అది వైసీపీనే అనేదే కదా. సో నిన్న కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు బొత్స గారి నోటి నుంచి వచ్చాయి. అవేంటో తెలుసా? ఈ కల్తీనే ఈ విషయంలో ఎంతసేపటికి ఆ చిల్లర దొంగలు పట్టుకుంటారేంటి, అసలు గజ దొంగలు పట్టుకోరేంటి, అసలు ఆయన కదా పట్టుకోవాల్సింది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఒక దెబ్బకి షాక్. అసలు ఏంటి, అసలు చిల్లర దొంగని ఎవరిని అంటున్నాడు, గజ దొంగని ఎవరిని అంటున్నాడు, ఎవరిని పట్టుకోమంటున్నాడు ఏంటి, అసలు ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి? ఇక్కడ ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి కూడా వైసీపీ కకలా వికలం అయిపోతూ ఉంది, తలమునకలు అయిపోతూ ఉంది. ఏంటి, ఎటు నుంచి ఎటు తిప్పాలి, ఎవరికి తిప్పాలి ఏంటి అర్థం కాని స్థితిలో ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొత్తం కచ్చా బిచ్చా కిచిడి అనమాట. ఎట్లాగంటే పేరుని ఒకటి మాట్లాడతాడు, ఇప్పుడు బొత్స ఒకటి మాట్లాడాడు, అలాగే మరొక వ్యక్తి ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు, అంబటి రాంబాబు ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ అంటాడు, మరో ప్రక్కనేమో వైవి సుబ్బారెడ్డి చూస్తేనేమో అదిగో కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటాడు, ఓ పక్కన భూమన్న చూస్తేనేమో కల్తీ జరిగింది అనే విషయాన్ని మేమేమి యాక్సెప్ట్ చేయకుండా లేం కదా అని చెప్పేసి ఆయన అంటాడు. ఇవన్నీ మనం వీడియోలు చేసాం ఇటుపైన విశ్లేషణ. ఇంతమంది ఇన్ని రకాల వాయిస్లు, ఏది నిజం? పోనీ అందరూ ఒకటే మాట మీద ఉంటే అది వేరు, ఒక్కొక్కరు ఒకటి కల్తీ జరిగిందని చెప్పేసి వీళ్ళే అంటారు. ఆ చైర్మన్లుగా చేసిన వైవి అండ్ భూమన పేరునేమంటాడు, శ్రేష్టమైన నెయ్యిని వాళ్ళు తెప్పించుకొని లడ్డూలు చేపించుకున్నారని ఆయన. ఏమిటి గందరగోళం? ఈ గందరగోళం మధ్యలో మళ్ళీ ఇంకో బాంబు వేసాడు బొత్స. చిల్లర దొంగలు పట్టుకుంటారేంటి, అసలు మెయిన్ గజ దొంగలు పట్టుకోరేంటి? గజ దొంగ ఎవరు? ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దాంట్లో గజ దొంగ ఎవరు? ఎందుకంటే ఇప్పుడు ఆయన చిల్లర దొంగలు అంటే ఏంటి, చిన్నప్పన్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడా? ఏది లీటర్కి ఓ 25 రూపాయలు 50 రూపాయల మార్జిన్ పెట్టుకొని అంటున్నారు, అదేనా? ఇది చిల్లర దొంగతనమా? అసలు మెయిన్ దొంగలు ఏమైనా ఉన్నారు ఇంకా? ఆ దొంగలు ఉంటే వాళ్ళు దేని మీద దొంగతనం చేశారు ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాలిగా. ఈ విషయం పైన బొత్స క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఏదో కామెంట్ చేసి వదిలేసేదానికంటే కూడా ఇప్పుడు అసలు గజ దొంగ ఎవరు, దేనికి సంబంధించిన దాంట్లో గజ దొంగ, దేంట్లో ఎక్స్పర్టు, ఎంత సంపాదించారు ఏంటి, ఇదంతా కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పరకామణి ఎపిసోడ్ తీసుకుంటే ఇందులో ఈ పరకామణికి సంబంధించింది కూడా ఏదైనా సరే ప్లాన్లో భాగంగా ఉందా అంటే ఇది ఏ రకమైన ధోరణి? మరి ఇంతకుముందు ఎప్పుడు పరకామణిలో చోరీలు జరగలేదే, ఒక్క వైసీపీ హయాంలో అంతకి ఎలా తెగించారు అని అంటే పెద్దల ఆశీస్సులు లేకుండానే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా కూడా వాళ్ళు దాన్ని దొంగిలించడానికి లేదా తస్కరించడానికి సాహసం ఒడిగడతారా? ఆలోచించాలి. ఎందుకంటే స్వామివారి దైవ సన్నిధిలో ఎటువంటి అపచారపు పనులు, చేయకూడనటువంటి పనులు, తలవంపులు తెచ్చేటటువంటి కార్యక్రమాలు అక్కడ చోటు చేసుకున్నాయంటే దీనిని బట్టి దీని వెనకాల ఇంకా ఏదైనా భారీ కుట్ర ఉందా? ఇది కేవలం దొంగతనము ఒక కల్తీ వరకు మాత్రమే పరిమితం కాదా? ఏకంగా సాంప్రదాయాలని దైవాన్ని అవమానించేలాగా, లేకపోతే దాన్ని అనుసరించే వాళ్ళ సంఖ్య తగ్గించేలాగా పన్నిన కుట్రని భావించాలా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇది ఈ ఒక్కసారి అని కాదు, ఆ ఒక్క చోటనే కాదు, ప్రతి దేవాలయంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి తలెత్తింది అని చెప్పేసి ఇటీవల కూడా కథనాలు విపరీతంగా వస్తున్నాయి. సో అంతేందుకు మొన్న ఏంటంటే ఒక్క సింహాచలం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల ఇదే జరిగింది అని చెప్పేసి, ఇంక్లూడింగ్ శ్రీశైలం అని చెప్పేసి కూడా తాజాగా కొన్ని చోట్ల వార్తలు వచ్చాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా హిందూయిజం మీద ఇది పన్నిన కుట్ర అలా చూడాలా? ఇలాగైతే ఇది మామూలుగానే కాదు, ఒక రాష్ట్రానికే కాదు మన దేశానికి, మన సాంప్రదాయాలకి, మన మతానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలి, ప్రతి ఒక్క భారతీయుడు కూడా. భారతీయుడు అని ఎందుకు అంటున్నానంటే
ప్రతి భారతీయుడికి ఉండే లక్షణం ఏంటి అంటే తన మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాలని గౌరవించడం అనేది మన భారతీయుల సాంప్రదాయం. సో ఏ మతం వాళ్ళైనా కానీ ఇతర మతాలని కూడా గౌరవిస్తారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటారు. సో అందుగురించే ప్రతి భారతీయుడు కూడా దీని పట్ల ఆలోచించాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే మనకి మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే అది ఎవర్ గ్రీన్. మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఈ మతాల మధ్య విద్వేషణ అనేది అది 1940s కాదు, 1800 కాదు, ఇప్పుడు 2026 అని కాదు, రేపు 2096 అయినా కానీ ఈ మతాల మధ్య విద్వేషణ అనేది ఎప్పుడు పెట్టినా కానీ రగలటానికి ఆస్కారం ఉండేటటువంటి పార్ట్ అది. సో అటువంటి సున్నితమైన అంశం ఇది. కాబట్టి ఇటువంటి సున్నితమైన అంశాల్లో ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా ఉంటే అంత సమాజానికి మంచిది, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచిది. సో అందుగురించే ఇప్పుడు ఆ యొక్క ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ఒక్క దొంగల వరకే కన్ఫైన్ చేస్తున్నారా? చిల్లర దొంగ, గజ దొంగ అని చెప్పేసి అది కేవలం ఒక దొంగతనానికో లేకపోతే ఒక డబ్బు కోసమో చేసిన కుట్రలాగా కనిపించట్లా. కేవలం ఒక డబ్బు కోసమే చేసే లెక్క అయితే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. ఆల్రెడీ మద్యం మీద కుంభకోణం జరిగింది అనే విషయం ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. ఇసుక, అలాగే మైన్స్, ఇంకేం మిగిలినాయి? సో ఇక్కడ స్వామివారి ప్రసాదానికి సంబంధించి కేవలం డబ్బు ఒక్కటే కాదు, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అనుమానిస్తూ ఉన్నారు. ఆ అనుమానానికి బలం చేకూర్చేలాగానే అక్కడ జరిగిన కార్యకలాపాలు కావచ్చు, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న తీరు కావచ్చు, వాటన్నిటికీ అర్థం పడుతూ ఉన్నాయి. సో అసలు ఇప్పుడు చిల్లర దొంగ ఎవరు, గజ దొంగ ఎవరు? గజ దొంగ అంటే మామూలుగా కాదు, బాగా ఆరితేరిపోయి అన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో కావాలంటే అన్ని కోణాల్లో సంపాదించేసి ప్రతి దాంట్లో కూడా ఎక్స్పర్ట్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. మరి ఆ ఎక్స్పర్ట్ ఎవరు అనేది బొత్స సత్యనారాయణ గారు చెప్తే బాగుండేదేమో. ఎందుకంటే లేదంటే రకరకాలుగా ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఒకసారి కనుక ఒక వ్యక్తి పేరు కనుక చెప్పలేదనుకోండి, ఆ ప్లేస్లో ఎవరి పేరైనా పెట్టి ఆలోచించుకోవచ్చు, ఎవరి పేరైనా పెట్టి విశ్లేషించుకోవచ్చు. ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు బొత్స గారు. ఒకవేళ అది కాదు సూటిగా పలానా అని చెప్పేసి అన్నాడు అనుకోండి, నా దగ్గర ఏమైనా ఉన్నాయి అన్నారు అనుకోండి, అది వేరు. ఆధారాలు ఉన్నాయనో లేకపోతే ఇంకా ఈ రకంగా ఉండేయనో ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా ఇట్లా మాట్లాడేస్తే మరి దాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకంటే శాసన మండలిలో మాట్లాడిందిగా, ఎక్కడో మాట్లాడింది అయితే ఏదో ఒక ఛానల్లో మాట్లాడాడు లేకపోతే ఇంకో చోట మాట్లాడారంటే ఏమలే అనుకుంటారు. కానీ శాసన మండలిలో మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనిపైన పునరాలోచించాలి. ఏం జరుగుతుంది, ఎవరు ఉద్దేశించి అన్నారు, మరి ఆ దొంగ ఎవరు? ఎందుకంటే ఆయన అన్నా అనకపోయినా అసలు దీని వెనకాల ఉన్న దొంగ ఎవరు అనేది ఖచ్చితంగా బయటపెట్టాలి. అది ప్రభుత్వ బాధ్యత. సో ఆల్రెడీ అదేంటది సిట్టు నియమించింది ఉంది కదా, ఆ సిట్టుతో పాటుగా ఏకసభ్య కమిటీ కూడా వేశారు. సో వీరిరువురు కలిసి మరి ఏం తెలుస్తారు? ఆయనకి 45 రోజుల సమయం ఏకసభ్య కమిటీకి. ఎవరు ఐఏఎస్ దినేష్ కుమార్ గారు, ఎక్స్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారు మరి ఆ మెంబరు. సో మరి ఆయన ఏం తెలుస్తారు ఏంటి అనేది చూడాలి. ఇందులో ఎంత పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళేమో కావాలని వాళ్ళే చేసుకుంటున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు కదా. అది సాక్ష్యాధారాలతో సహా రేపు కనుక బయట పెట్టారనుకోండి, ప్రజలకు తేడతలం అయిపోద్ది. ఇప్పుడు ఎవరు తర్వాత ఏం జరిగినా ఎంత కాంట్రడిక్ట్ చేసినా ప్రజలకు ఆ క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే ఈ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో రోజుకో తరహాలో ఉంటుంది. వీలైనంత వరకు దాన్ని తగ్గించి మాట్లాడకుండా ఉందామని ప్రయత్నిస్తుంటే వీళ్ళు చేస్తున్న కామెంట్స్ వల్ల కావచ్చు, అక్కడ జరుగుతున్న వ్యవహారాల వల్ల కావచ్చు, కానీ ఖచ్చితంగా దీని గురించి మరలా మాట్లాడవలసి వస్తుంది. అది కూడా చాలా బాధతో, ఆవేదనతోనే ఈ యొక్క విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి బొత్స చేసిన కామెంట్ ఏదైతే ఆ చిల్లర దొంగ ఎవరు, గజ దొంగ ఎవరు, అసలు నేను ఎవరిని టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.